ఏంట్రాయ్ మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు ఆ? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా. అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? ఆ? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఈ అన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలువు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎంతో కబులు చెప్తారు నాకు. దా, 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 దా. పోయ్. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి ఎత్తవ్వా. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతున్నావు. నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి ఒకరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వు ఎక్కడికా? బ్యాంక్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా తమాషకి? ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? ఆ? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా లేం కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు చదివిన శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి వీరోపని చెప్పు. ఏరా నాన్న చైతు పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయాడు బా. ఛా మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు అదవాళ్ళు అనుకుంటా బా. నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బా. నేను చెప్పాను కదా బాబు, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడలట్లే. రే సందీప్, సందీప్ సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. రే నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోడు మాయా. ఏంటి తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్ తో మాట్లాడుతున్నాను.
రే నువ్వేం కంగారు పడకు, ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మావయ్య, ఎవడ కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేటి మావయ్య, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మావయ్య, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. Come on. My girlfriend. రే హ్యాపీ, హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? Hey, come on. రే పరా. చూడండి, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోಬೇಕು. నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ, నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు? నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీయేగా? Story the saw is coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. హే ఓ సొంత ఇల్లు రే, లేదు, ఓ సొంత మన కారు. ముహూర్తం అంటే ఇంటర్వ్యూ రా. నారాయణమూర్తికి ఏంటి అసలు ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు, లెక్క ఉంది. సూపర్ అన్న నువ్వు. ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే. అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా, ఏటి మాట్లాడుతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చటావేశం జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అది ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? రే నువ్వు మాట్లాడకు. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా, ఊరు కట్టుకుని ఎంత బాగుండేది. ఏటి మీరేనా ఇది? ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుని చేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బంధువులు, లేదా మృగాలు, పాము, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ప్రియమైన మిత్రులా, ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురువారు. ఆల్ ది బెస్ట్. కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయింటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే ఫోకస్. పెళ్లి చేసుకో బ్రదర్. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 ఉండా. అవునా కాదు, వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్. ఎస్, యా, మురళి సూపర్. విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షోరా, సూపర్ రా నువ్వు.
బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మలాంటిదా అన్నయ్యా, తీసుకో. నేను అడగను లేరా. వైట్ హెయిర్ వచ్చేసింది.